ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి పురిటిలోనే బిడ్డ మృతి చెందిన ఘటన ఏలూరులో చోటు చేసుకుంది. ధర్మాజిగూడెంకు చెందిన అలేఖ్య అనే మహిళ ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అయితే మహిళ పురిటి నొప్పులు పడుతున్నా పట్టించుకోకుండా నార్మల్ డెలివరీ చేశారు. దీంతో ప్రసవం సమయంలో శిశువు తల వద్ద గాయం కావడంతో మృతి చెందింది. మృతి చెందిన విషయాన్ని బయటకు చెప్పకుండా శిశువును తండ్రికి ఇచ్చి వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు ఆసుపత్రి సిబ్బంది. మరో ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే శిశువు మృతి చెందిందని అక్కడి వైద్యులు తెలిపారు. అయితే ఆసుపత్రి వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందిందని భర్త రాజేష్ ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలా